డబ్బు సంపాదించడం ఒక ఎత్తు, కాని ఆ డబ్బుతో పాటు మనశ్శాంతిగా బ్రతకడం ఇంకో ఎత్తు. చాలామంది మొదటిది సాధిస్తారు, కాని రెండో దాని దగ్గర ఫెయిల్ అవుతారు. మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎలా సక్సెస్ అవ్వొచ్చో చెప్పే నెపోలియన్ హిల్ సూత్రాల గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఈ మాటలతోనే అసలు కథ మొదలవుతుంది. చూడండి, నెపోలియన్ హిల్ తన ప్రయాణం ఎంత కష్టంగా మొదలైందో చెప్తున్నారో. అయితే ఆయన ఆకలి కడుపు నింపుకోవడం కోసం కాదట, మెదడును నింపుకోవడం కోసం, అంటే జ్ఞానం కోసం, ఎదుగుదల కోసం ఆయన పడిన ఆ తపనే ఈరోజు మనం చర్చించుకోబోయే ప్రిన్సిపల్స్కి పునాది వేసింది. మనలో చాలామంది జీవితంలో ఏదో ఒక రూపంలో ఫేస్ చేసే అతిపెద్ద అడ్డంకులు ఇవే. హిల్ వీటిని 5 శత్రువులు అని పిలుస్తారు. ఆయన తన లైఫ్లో మొదట ఈ 5ంటినీ ఓడించారు. ఇవి కేవలం హిల్ సమస్యలు కాదు, ఎవరైనా సరే విజయం సాధించాలంటే ఖచ్చితంగా దాటాల్సిన సవాళ్లన్నమాట. ఒక్క మాట ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుందా? ఖచ్చితంగా మార్చేస్తుంది. హిల్ జీవితంలో సరిగ్గా అదే జరిగింది. అందరూ తనని పనికిరాని వాళ్లా చూస్తున్న టైంలో వాళ్ల సవతి తల్లి చెప్పిన ఈ ఒక్క మాట తన మీద తనకే ఒక నమ్మకాన్నిచ్చింది. చూడండి, ఒకరిపై మనం పెట్టే నమ్మకం వాళ్లని ఎంత పవర్ఫుల్గా మారుస్తుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? మరి ఆ 5 శత్రువులను ఓడించడానికే హిల్ కనుక్కున్న మొదటి ఆయుధమేంటి? అదే ఒక నిర్దిష్టమైన లక్ష్యం, అంటే ఒక డెఫినెట్ గోల్. గమ్యమేంటో తెలియకుండా జర్నీ స్టార్ట్ చేస్తే ఎక్కడికి చేరలేం కదా. అందుకే అంటారు, విజయం వైపు వెయ్యాల్సిన ఫస్ట్ స్టెప్ ఒక క్లియర్ అండ్ స్పెసిఫిక్ గోల్ పెట్టుకోవడమే. ఒక నిర్దిష్ట లక్ష్యం ఎంత పవర్ఫుల్ అనేది అర్థం కావాలంటే ఈ కథ గురించి తెలుసుకోవాలి. మాన్యుయల్ ఎల్ క్యూజాన్ తన లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు అది దాదాపు అసాధ్యమనిపించింది. కానీ ఆ లక్ష్యం ఆయనకొక కల మాత్రమే కాదు, అది ఆయన లైఫ్కి ఒక ఆపరేటింగ్ సిస్టంలా మారిపోయింది. ప్రతిరోజు ప్రతి నిర్ణయాన్ని ఆ లక్ష్యమే నడిపించింది. లక్ష్యాన్ని పెట్టుకోవడమే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. క్యూజోన్ తన లక్ష్యాన్ని ఒక కవచంలా కాపాడుకోవడానికి ఈ వాక్యాన్ని ప్రతిరోజు చెప్పుకునేవారు. చుట్టూ ఉన్న నెగటివిటీ, డౌట్స్ నుండి తన మైండ్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఆయనకు హెల్ప్ అయ్యింది. అది తన లక్ష్యానికి తను ఇచ్చుకున్న ఒక ప్రామిస్ లాంటిదన్నమాట. క్యూజోన్ సక్సెస్ స్టోరీని చూసి హిల్ మనందరి కోసం ఒక సింపుల్ 3 స్టెప్ ఫార్ములా ఇచ్చారు. ఫస్ట్, ఏం కావాలో క్లియర్గా డిసైడ్ అవ్వాలి. సెకండ్, దాన్ని ఎప్పట్లోగా సాధించాలో ఒక టైం లైన్ పెట్టుకోవాలి. ఫైనల్గా, ప్రతిరోజూ ఆ లక్ష్యాన్ని గుర్తుచేసే ఒక పవర్ఫుల్ వాక్యాన్ని మనకు మనమే చెప్పుకోవాలి. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి క్యూజోన్కు పట్టిన సమయం ఇది 24.5 సంవత్సరాలు, అంటే దాదాపు 25 ఏళ్లు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, విజయం అనేది ఓవర్ నైట్లో రాదని. ఒక కోరిక కొన్ని రోజుల్లో చచ్చిపోవచ్చు, కానీ ఒక నిర్దిష్ట లక్ష్యం మాత్రం దశాబ్దాల పాటు బ్రతికి చివరికి నిజమవుతుంది. సరే, లక్ష్యం ఉంది, కానీ జర్నీలో అడుగడుగునా ఫెయిల్యూర్స్ వస్తాయి, ఏదో దెబ్బలు తగులుతాయి. కింద పడిపోయినప్పుడు ఏం చెయ్యాలి? అక్కడే వస్తుంది రెండో కీలకమైన సూత్రం. అదే పడిపోయిన ప్రతిసారి మళ్లీ లేవగలిగే మెంటల్ స్ట్రెంగ్త్, అంటే రెసిలియన్స్. ఇక్కడ 2 రకాల మైండ్ సెట్స్ కనిపిస్తాయి. ఒకటి, ఫెయిల్యూర్ని ఒక సంకెళ్లలా ఫీల్ అయ్యి గతాన్ని పట్టుకుని వేలాడుతుంది. రెండోది, ఫెయిల్యూర్ని ఒక పాఠంగా చూసి దాన్ని భవిష్యత్తుకు పునాదిగా వాడుకుంటుంది. విన్నర్స్కి లూజర్స్కి మధ్య తేడా ఇదే. సక్సెస్ మైండ్ సెట్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు అబ్రహాం లింకన్. ప్రెసిడెంట్ అవ్వడానికి ముందు ఆయన లైఫ్ మొత్తం ఫెయిల్యూర్సే. కానీ ఆయన ప్రతి ఫెయిల్యూర్ని ఒక ఎక్స్పీరియన్స్గా, ఒక లెసన్గా చూశారే తప్ప అదే ఫైనల్ అనుకోలేదు. ఇన్ని ఓటముల తరువాత లింకన్ కూడా ఆ ఫెయిల్యూర్స్ అనే సంకెళ్లను మోస్తూ ఉండిపోవచ్చు. చాలామంది అలాగే చేస్తారు, కానీ ఆయన అలా చేయలేదు. గతాన్ని వదిలేసి ముందుకు సాగడమనేది ఒక చాయిస్. అది మన తలరాత కాదు. ఆ చాయిస్ తీసుకునే ధైర్యమే రెసిలియన్స్. ఓకే, గోలుంది, ధైర్యముంది, కానీ దాన్ని యాక్షన్లో ఎలా పెట్టాలి? మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎలా మార్చుకోవాలి? హిల్ ప్రకారం బయటి ప్రపంచాన్ని మార్చడానికి ముందు మన లోపలి ప్రపంచాన్ని, అంటే మన నమ్మకాలను మార్చుకోవాలి. రే కన్లిఫ్, ఈయన కథ చాలామందికి కనెక్ట్ అవుతుంది. అతని పాత కారు, అతని ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ అతనిలో ఉన్న ఆత్మవిశ్వాస లోపానికి అద్దం పడతాయి. తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడం వల్ల అతని జీవితం కూడా అలాగే తయారైంది.
అప్పుడు హిల్ అతనికి కొంచెం వింతగా అనిపించే ఒక సలహా ఇచ్చారు. ఇది డబ్బు ఖర్చు పెట్టమని కాదు, అతని ఆలోచనా విధానాన్ని మార్చమని. సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేయమని చెప్పారు. ఆ కారు, ఆ కోటు కేవలం వస్తువులు కాదు, అవి అతని కొత్త కాన్ఫిడెన్స్కి సింబల్స్. ఎప్పుడైతే అతను తలని తాను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా చూడటం మొదలుపెట్టాడో, మ్యాజిక్ లాగా ప్రపంచం కూడా అతన్ని అలాగే చూడటం మొదలుపెట్టింది. అవకాశాలు అవే వచ్చాయి. ఇది లక్క కాదు, ఇది నమ్మకాన్ని ఆచరణలో పెట్టినప్పుడు వచ్చే న్యాచురల్ రిజల్ట్. సరే, సంపదను సాధించారు, అంతా బాగుంది. కాని అసలు గోల్ సంపదతో పాటు శాంతి కదా. సంపాదించిన దాన్ని నిలబెట్టుకుంటూ మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలి, ఇదే చివరి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మన మనసు ఒక కోటలాంటిది. దానికి గేట్స్ దగ్గర కాపలా పెట్టకపోతే నెగటివ్ ఆలోచనలు ఈజీగా లోపలికొచ్చేస్తాయి. హిల్ చెప్పిన ఈ టెక్నిక్ ప్రకారం మనమే మన మనసుకు కాపలాదారులను పెట్టుకోవాలి. ఉదాహరణకు, భయం అనే ఆలోచన వస్తున్నప్పుడు, లేదు, నా మనసు గేటు దగ్గర ధైర్యం అనే రాకుమారుడు కాపలా ఉన్నాడు, నీకు ఎంట్రీ లేదు అని మనకు మనమే చెప్పుకోవాలి. ఆ మార్గదర్శక రాకుమారులు బయట ఉంచాల్సిన శత్రువుల లిస్టిది. భయం, ఆందోళన, అసూయ ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ మన ప్రశాంతతను, మన విజయాన్ని దొంగిలించే దొంగలు. వీటిని మన మైండ్లోకి రాకుండా చూసుకోవడమే మన పని. చివరగా హిల్ మనకు అందించే అత్యంత శక్తివంతమైన ఆలోచన ఇదే: ఎదురయ్యే ప్రతి కష్టంలో, ప్రతి ప్రాబ్లంలో ఒక అవకాశం దాగి ఉంటుంది. ఆ సమస్యను చూసి భయపడకుండా దానిలో దాగి ఉన్న ఆపర్చునిటీని చూడగలిగినప్పుడే అసలైన విజయం, అసలైన మనశ్శాంతి దొరుకుతాయి. ఫైనల్గా కథ మొత్తం మన నమ్మకాల చుట్టూనే తిరుగుతుంది. ప్రపంచం మనల్ని ఎలా చూస్తుంది అనేదానికంటే మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం, మనల్ని మనం ఎంత నమ్ముతున్నామనేదే ముఖ్యం. ఎందుకంటే మనసు దేన్నైతే బలంగా నమ్మగలదో దాన్ని ఖచ్చితంగా సాధించగలదు. మరి మనం ఏం నమ్మాలనించుకుంటున్నాం?